బేసిక్‌గా మార్కెట్స్‌లో 1% 2% కరెక్షన్ అయితేనే మనం క్రాష్ అని మాట్లాడుకుంటుంటాం. కాకపోతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్‌లో 2% పైగా కరెక్షన్ వచ్చింది. మిడ్ క్యాప్ కూడా ఆల్మోస్ట్ నియర్లీ 2% కరెక్షన్ వచ్చింది. స్మాల్ క్యాప్ 2% కరెక్షన్ వచ్చింది. ఇండియా విక్స్ అయితే మాత్రం 17 పైగా క్లోజ్ అవ్వడం ట్రై చేస్తుంది. ఓకే. ఇండియా విక్స్ ఎప్పుడైనా 15-17 ఇన్ బిట్వీన్ మూవ్ అయితే మార్కెట్స్ ఫాలో అవ్వడానికి అవకాశాలు ఉంటాయని చాలా సార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ప్రెజెంట్ రైట్‌నో 17 అబోవ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. 17 అబోవ్ వెళ్తుంది అనంటే మార్కెట్స్ బిగ్ వేలో క్రాష్ అవుతుందని అర్థం. రూపీ చూస్తే వీక్ అవుతుంది. అండ్ డాలర్ చూస్తుంటే అప్రాక్సిమేట్లీ అంటే యూఎస్‌డి ఐఎన్ఆర్ ప్రకారంగా చూసుకుంటే డాలర్ అయితే మాత్రం కంప్లీట్‌గా స్ట్రెంథెన్ అవుతుంది. డాలర్ ఇండెక్స్ పరంగా చూసుకుంటే డాలర్ కూడా స్ట్రెంథెన్ అయిపోతుంది. క్రూడ్ ఆయిల్ స్ట్రెంథెన్ అవుతుంది. గోల్డ్ అండ్ సిల్వర్ ఈరోజు పడింది. ఎందుకు గోల్డ్ అండ్ సిల్వర్ పడింది? బేసిక్‌గా జియోపొలిటికల్ టెన్షన్స్ ఉంటే గోల్డ్ అండ్ సిల్వర్ అనేది పెరగాలి కదా! మరి ఈరోజు ఎందుకు పడింది? దాని గురించి కూడా మనం మాట్లాడాలి. సేమ్ టైం ఈరోజు వచ్చేసరికి కొన్ని ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్ అయితే మాత్రం ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ అయితే మాత్రం అసలు డెవలప్‌మెంటే జరగలేదు. కానీ ఎందుకు ఇజ్రాయెల్, యూఎస్ అంతలా ఫోకస్ చేస్తుందని కూడా చెప్తున్నారు. ఆ డౌట్ కూడా మనం క్లియర్ చేసుకోవాలి. మేజర్‌గా కొన్ని స్టాక్స్ అయితే ఎల్ఎన్‌టీ స్టాక్ ఈరోజు 7% వరకు క్రాష్ అయింది. లాజిస్టిక్స్ కంపెనీస్ కూడా హెవీగా క్రాష్ అయినాయి. అలానే ట్రంప్ మేజర్‌గా ఏదైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఉందో దానికి తగ్గ అంటే ఆ పర్టిక్యులర్ రీజియన్‌లో షిప్స్ గాని కంటిన్యూ చేస్తే ఏదైనా అటాక్ జరిగితే ఆ అటాక్‌లో డ్యామేజ్ గాని జరిగితే మాత్రం నేను ఇన్సూరెన్స్ ఇస్తానని చెప్తున్నారు. అలా ఇన్సూరెన్స్ ఇస్తానని ట్రంప్ మార్నింగ్ చెప్పినా గానీ ఎందుకు ఈరోజు మార్కెట్స్ క్రాష్ అయినాయి? ఇవన్నీ కూడానా ఒక $1 మిలియన్ క్వెషన్ అని మనం అనుకోవాలి. ఎందుకంటున్నానంటే ఇవన్నీ కూడా నేను మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్‌లో చెప్పేశాను. కానీ ఈరోజు ఎందుకు మార్కెట్స్ అనేది స్టిల్ నెగెటివ్‌గా రియాక్ట్ అయినాయి? అవి మాత్రం మనం మేజర్‌గా డిస్కస్ చేసుకోవాలి. ఈ పాయింట్స్ అన్నీ కూడా నేను మాట్లాడతాను. సేమ్ టైం గోల్డ్ అండ్ సిల్వర్ ఈరోజు ఎందుకు పడిందని దాని గురించి కూడా మాట్లాడతాను. సేమ్ టైం కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి. పర్టికులర్గా ఆ స్టాక్స్ గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఉంది. అండ్ అట్లానే క్రాష్ అవుతున్న టైంలో ఏ స్టాక్స్ని కొంటే బెటర్, నేను కొన్ని స్టాక్స్ని చూస్తున్నాను. ఆ స్టాక్స్ ఎందుకు ఏంటి అనే దాని గురించి కూడా నేను మీకు చెప్తాను. అండ్ అవి కానీ మీరు క్రాష్ అవుతున్న టైంలో ఫోకస్ చేయగలిగితే ఇప్పుడు మార్కెట్స్ పడుతునేటప్పుడు ఆ స్టాక్స్ నిజంగానే పడతాయి. కానీ పెరుగుతునేటప్పుడు బిగ్ వేలో రికవరీ అవ్వడానికి అవకాశాలు అయితే మాత్రం ఉంటాయి. అది మాత్రం డెఫినెట్గా మిస్ అవ్వద్దు. వీడియో చూస్తునేటప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 1.15% నెగిటివ్లో క్లోజ్ అయితే సెన్సెక్స్ 1.4% నెగిటివ్లో క్లోజ్ అవడం మనం చూసాం. హౌవెవర్ బ్యాంక్ నిఫ్టీ 1.8% నెగిటివ్లో క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ 1.97% నెగిటివ్లో క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ నిఫ్టీ 1.92% నెగిటివ్లో క్లోజ్ అయితే స్మాల్ క్యాప్ 2.11% నెగిటివ్లో క్లోజ్ అవడం అయితే చూసాం. ఓవరాల్గా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి. ఈరోజు ఒక్కరోజు ఇండియా విక్స్ 23% పెరిగింది. లాస్ట్ 2 డేస్లో ఇండియా విక్స్ 25% దగ్గర నుంచి ఆల్మోస్ట్ 21.14కి వెళ్ళింది. మీ అందరికీ తెలుసు ఇండియా విక్స్ కానీ 15-17 స్లోగా క్రాస్ అవుతుంటే మార్కెట్స్ నెగిటివ్ ఇంపాక్ట్ కనబడే ఛాన్సెస్ ఉంటాయని. ఎందుకంటున్నానో తెలుసా? ఒకసారి ఇండియా విక్స్ని 1 వీక్ టైం ఫ్రేమ్లో పెట్టుకొని చూడండి. ఇండియా విక్స్ ఎప్పుడైనా కానీ మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. లాస్ట్ టైం హిస్టారిక్ క్రైటీరియాస్ ప్రకారంగా చూసుకున్న ఇండియా విక్స్ 17 యావరేజ్గా 17 క్రాస్ అవుతుంది అని అంటే మార్కెట్ బేరిష్ టర్న్ అవుతుందని అర్థం. 20 క్రాస్ అవుతుందంటే క్రాష్ అవ్వడానికి రెడీగా ఉందని అర్థం. 25 క్రాష్ అవుతుందని అంటే స్టాక్ మార్కెట్ మీద మీరు హోప్స్ వదిలేయాలని అర్థం. ఓకే. కరెంట్లీ 25 క్రాస్ అయిందా? క్రాస్ అవ్వలేదు. సో మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. 25 క్రాస్ అవుతున్నప్పుడు స్టాక్ మార్కెట్ అనేది చాలా సివియర్ కరెక్షన్ కనపడుతుంది. 20 క్రాస్ అవుతుందంటే మాత్రం క్రాష్ అవ్వడానికి మార్కెట్స్ ప్రిపేర్ అవుతున్నాయని అర్థం. కరెంట్లీ ఇండియా విక్స్ అయితే మాత్రం 21 దగ్గర ఉంది. ఇట్స్ అన్ క్లియర్ ఇండికేషన్ మార్కెట్స్లో ఫాల్ కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి. ఫస్ట్ వన్ మనకి ఇండియా విక్స్ బట్టి తెలిసిపోయింది. సెకండ్ వన్ నిఫ్టీ ఫాల్ అయినప్పుడు మేజర్ ఇండెక్సెస్ అంటే మేజర్ వెయిటేజ్ స్టాక్స్ బట్టి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని నేను చాలాసార్లు చెప్పాను. ప్రతి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో చెప్తూనే ఉంటాను. నిఫ్టీ 1.55% ఫాల్ అయింది. అందులో వెయిటేజ్ స్టాక్స్ చూడండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫాల్ అయింది, ఐసిఐసి బ్యాంక్ ఫాల్ అయింది, కోటక్ బ్యాంక్ ఫాల్ అయింది. అంటే ఫైనాన్షియల్ సెక్టర్ మొత్తం నెగిటివ్గానే ఫాల్ అయింది. రిలయన్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ 1% నెగిటివ్ సైడ్ డిక్లైన్ వచ్చింది. బజాజ్ ఫిన్స్ ఫాల్ అయినాయి, శ్రీరామ్ ఫైనాన్స్ ఫాల్ అయింది. ఐటీ సెక్టర్ కూడా కొంచెం నెగిటివ్ సైడ్ ఉంది. భారతీ ఎయిర్టెల్ ఒకటే పాజిటివ్ సైడ్ ఉండడానికి ట్రై చేసింది. బట్ ఎల్ఎన్టీ 5% ఫాల్ అయితే ఐటీసీ, హిందుస్థాన్ యూనిలివర్, అదానీ పోర్ట్స్ లాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో
ఇవన్నీ కూడా నెగిటివ్గానే డిక్లైన్ వచ్చినాయి. మేజర్గా వెయిటెడ్ స్టాక్స్ అన్ని నెగిటివ్గానే క్లోజ్ అయినాయి. 70-80% ఆఫ్ ద స్టాక్స్ డిక్లైనింగ్గా క్లోజ్ అయినాయి కాబట్టి నిఫ్టీ 50 కూడా డిక్లైన్లోనే క్లోజ్ అయిందని మనం అనుకోవచ్చు. మెజారిటీ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ ఎప్పుడైనా కానీ నెగిటివ్గా క్లోజ్ అయితే మోస్ట్లీ నిఫ్టీ 50 కూడా నెగిటివ్గానే క్లోజ్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 1 or 2 వెయిటెడ్ స్టాక్స్ బట్టి నిఫ్టీ నెగిటివ్గా క్లోజ్ అయితే అది ట్రాప్ అని మనం అనుకోవచ్చు. అన్ని వెయిటెడ్ స్టాక్స్ బట్టి నెగిటివ్గా క్లోజ్ అయింది కాబట్టి అది ట్రాప్ అని మనం అయితే అనుకోవడానికి అవకాశం అయితే లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ కన్ఫర్మేషన్. సెకండ్ వన్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎప్పుడైనా కానీ 2% నెగిటివ్లో క్లోజ్ అయితే మాత్రం మార్కెట్స్లో హెవీ ఫాల్ రావడానికి అవకాశాలు ఉంటాయని మనం మాట్లాడుకున్నాం. నిఫ్టీ 1.5% నెగిటివ్లో క్లోజ్ అయితే మిడ్ క్యాప్ 1.92% నెగిటివ్లో క్లోజ్ అయింది. స్మాల్ క్యాప్ 2.1% నెగిటివ్లో క్లోజ్ అయింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా నెగిటివ్ సైడ్ కరెక్షన్ వచ్చిందంటే మాత్రం మార్కెట్స్ నెగిటివ్ సైడ్ ఫాల్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని దాని అర్థం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో రెండు కూడా నెగిటివ్గా క్లోజ్ అయినాయి కాబట్టి ఒకటి వెయిటెడ్ స్టాక్స్ నెగిటివ్ సైడ్ ఫాలో అయిందని మనం బిలీవ్ చేయొచ్చు అని చెప్తుంది. రెండు వచ్చేసరికి ఏంటి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కూడా నెగిటివ్ సైడ్ ఫాలో అవడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇండియా వీక్స్ 20 అబౌవ్కి వెళ్తుంది కాబట్టి క్రాష్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయని చెప్తుంది. 3 రీజన్లు బట్టి అయితే మాత్రం మార్కెట్ బేరిష్ సెంటిమెంట్ అయితే చూపెడుతుంది. 4వ రీజన్ ఇంకోటి ఏంటో తెలుసా, టెక్నికల్ పాయింట్. మీకు గుర్తుందో లేదో, మార్కెట్స్ ఎప్పుడైనా కానీ వెర్టికల్గా ఫాలో అవుతున్నా లేదా ఒక న్యూస్ వల్ల ఫాలో అవుతున్నా లోవర్ టైం ఫ్రేమ్స్లో అనాలిసిస్ చేయడం అవాయిడ్ చేయండి అని చెప్పాను. 1 డే అండ్ 1 వీక్ టైం ఫ్రేమ్ బట్టి చెక్ చేసుకుంటే ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ ప్రకారంగా చూసుకుంటే ఇది మార్నింగ్ ప్రీ మార్కెట్లోనే చెప్పాను. నేనేదో ఈరోజు మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ అయిందని నేను చెప్పట్లేదు. 1 వీక్ టైం ఫ్రేమ్లోని 24,340 దగ్గర నుంచి నేను చెక్ చేసుకుంటే ప్రెజెంట్ రైట్ నో నిఫ్టీ కూడా ఈరోజు ఎగ్జాక్ట్లీ అదే సపోర్ట్ లెవెల్కి టచ్ చేసి రివర్స్ అయింది. కానీ ఆ సపోర్ట్ లెవెల్ని టచ్ చేసి రివర్స్ అవుతున్నప్పుడు ఆపోజిట్లో ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసినా కానీ బ్రేక్ చేయలేకపోయింది. దాన్ని బట్టి చూసుకుంటే మార్కెట్ అయితే మాత్రం బీరిషడ్ వ్యూ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తుందని అర్థం. కానీ షార్ట్ టైంలో హెవీగా ఫాలో అయింది. ఎలా చెప్పగలుగుతున్నాను షార్ట్ టైంలో హెవీగా ఫాలో అయిందని? ఇండికేటర్స్లోకి వెళ్ళి ఆర్ఎస్ఐని యాడ్ చేయండి. ఆర్ఎస్ఐని యాడ్ చేసుకొని చూస్తే ప్రెజెంట్ రైట్ నో ఆర్ఎస్ఐ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో 30.37 దగ్గర కనపడుతుంది. ఎనీథింగ్ లెస్ దాన్ 30కి కానీ వెళ్తే మాత్రం మార్కెట్ ఓవర్ సోల్డ్లో ఉన్నాయని అర్థం. ప్రెజెంట్ రైట్ నో 30.37 కాబట్టి ఓవర్ సోల్డ్ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాయి. 30 బిలోకి వస్తే మాత్రం మార్కెట్స్ ఓవర్ సోల్డ్లోకి మ్యాక్సిమం వెళ్ళడానికి ప్రాబబిలిటీస్ అయితే ఉన్నాయని మనకు ఆల్రెడీ అర్థమవుతుంది. దిస్ ఈజ్ అన్ అనదర్ పాయింట్. మార్కెట్స్ పరంగా అయితే మాత్రం కొన్ని క్లారిటీగా మనకి అర్థమైనాయి. ఇప్పటి వరకు నేను మీకు గ్లోబల్ అప్డేట్స్ ఏమీ మాట్లాడలేదు, కేవలం నార్మల్ అప్డేట్సే మాట్లాడాను. ఇక్కడ వరకు బాగానే అర్థమైంది కదా. ఇవన్నీ కూడా నాకు న్యూస్తో సంబంధం లేదు. నేను కేవలం వెయిటెడ్ స్టాక్స్ బట్టి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బట్టి, టెక్నికల్ అనాలిసిస్ బట్టి అనాలిసిస్ చేస్తానని అనుకునే వాళ్ళకి మాత్రమే ఇప్పుడు నేను మీకు చెప్పాను. సో ఇవన్నీ కూడా బీరిష్ సెంటిమెంట్సే చూపెడుతున్నాయని మీకు అర్థమవుతుంది. నేను ప్రూవ్ చేశాను కూడా. కానీ ఎవరైతే న్యూసే కంప్లీట్గా మార్కెట్ని డ్రైవ్ చేస్తుందని బిలీవ్ చేస్తారో వాళ్ళ గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. మార్కెట్లో ఎప్పుడైనా న్యూస్ ఉండేటప్పుడు మోస్ట్లీ మార్కెట్స్ వచ్చేసరికి నీ మాట నా మాట, అంటే మీ మాట నా మాట, బిగ్ ప్లేయర్స్ మాట వినదు. సో బిగ్ ప్లేయర్స్ ఆబ్వియస్లీ న్యూస్ ప్రకారంగా మార్కెట్ని టర్న్ చేస్తారు కాబట్టి వాళ్ళని పక్కన పెట్టేయండి. మనం అనుకునే డైరెక్షన్స్లో మార్కెట్ వెళ్ళడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ స్టాక్ మార్కెట్ అనేది ప్రాబబిలిటీ మాత్రమే. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో గ్లోబల్ అన్సర్టెనిటీస్ అన్నీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి వాటిని అనాలిసిస్ చేసి ఒక్కొక్కటి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో మాట్లాడదాం. ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం యూరోపియన్ మార్కెట్స్ రికవరీ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. యాజ్ ఆఫ్ నా యూఎస్ ఫ్యూచర్స్ అయితే మాత్రం నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. రూపీ 92.20 దగ్గర ఉంది, విచ్ ఈజ్ అన్ వెరీ బిగ్ నెగిటివ్. రూపీ వీక్గా ఉంటే ఎఫ్ఐఎస్ కంప్లీట్గా సెల్లింగ్ సైడే ఉంటారు, అది మనకు అర్థమవుతుంది. కమోడిటీస్లో క్రూడ్ ప్రైస్ పరంగా చూసుకుంటే క్రూడ్ అయితే ఇప్పటికీ కూడా $81.71 దగ్గర ఉంది పెర్ బ్యారెల్. అండ్ క్రూడ్ ఆయిల్ WTI అయితే మాత్రం $70.32 దగ్గరే ఉంది పెర్ బ్యారెల్. అండ్ ప్రెజెంట్ రైట్ నౌ క్రూడ్ ఆయిల్ WTI కానీ బ్రెంట్ ఆయిల్ కానీ రెండు కూడా ప్రెజెంట్ రైట్ నౌ పెర్ బ్యారెల్ పరంగా చూసుకుంటే మాత్రం యాజ్ ఆఫ్ నౌ 80 అబోవ్ ఏదైతే బ్రెంట్ ఆయిల్ వచ్చిందో విచ్ ఈస్ అన్ వెరీ బిగ్ నెగిటివ్ ఫర్ ద మార్కెట్స్. యాజ్ ఆఫ్ నౌ క్రూడ్ ప్రైస్ పెరగడం నెగిటివ్, రూపీ వీక్ అవడం నెగిటివ్, గ్లోబల్ సెంటిమెంట్ రికవరీ అవ్వకపోవడం కూడా నెగిటివే. గ్లోబల్ సిచ్యువేషన్స్ అయితే మాత్రం ఇండియన్ మార్కెట్స్కి ఫేవరబుల్గా జరగట్లేదు. ఇది ఒక అనదర్ పాయింట్. నా థర్డ్ పాయింట్ ఇంకోటి డిస్కస్ చేద్దాం. మార్కెట్స్ని రికవరీ చేయడానికి హోప్ క్రియేట్ చేయగలిగే పాయింట్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. ప్రెజెంట్ రైట్ నో ఇరాన్ వాళ్ళు ఏదైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్, ఇది చాలా 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 ఇంపార్టెంట్. కొంతమంది మన కామెంట్ బాక్స్లో కూడా అడుగుతున్నారు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కానీ బ్లాక్ చేస్తే ఇండియాకి 45 రోజులు రిజర్వ్ ఆయిల్ ఉంది కదా అని చెప్పేసి. కరెక్టే. రష్యా వాళ్ళు ఇండియాకి ఆయిల్ ఇస్తానని చెప్తాను అంటున్నారు కదా, కరెక్టే. కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాక్ చేయడం వల్ల ఒక్క ఆయిలే కాదు, ఇండియాకి 55% LPG, మీ
ఇంటిలో వాడుతున్న గ్యాస్ దిమ్మ, ఓకే, గ్యాస్ బండ ఉంటుంది కదా, ఆ గ్యాస్ బండకి కావాల్సిన గ్యాస్ ఏదైతే ఉందో ఆ ఎల్పిజి కూడా కటార్ నుంచే వస్తుంది. 55% వరకు ఎల్పిజి మనం కటార్ నుంచే తెచ్చుకుంటున్నాం. రైట్ నౌ ఆ ఎల్పిజి కూడా బ్లాక్ అవుతుంది. ఆ ఎల్పిజి కానీ బ్లాక్ అయింది అని అంటే మాత్రం మన ఇంటిలో వాళ్ళే గ్యాస్ సిలిండర్స్ యొక్క ప్రైస్ అనేది 15 నుంచి 30% పెరుగుతుందని కూడా చెప్తున్నారు. అంతేకాదు 10 to 40% కట్ చేస్తామని చెప్పి యాజ్ ఆఫ్ నో మన ఇండియన్ యొక్క బిగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో లైక్ ఐఓసిఎల్ కానీ గెయిల్ కానీ పెట్రోనెట్ కంపెనీస్ చెప్తున్నాయి. మీరు చూస్తే 10 to 14% రేంజెస్ కట్ చేస్తామని చెప్పి. దీనివల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఈరోజు ప్రెజెంట్ రైట్ నో ఎనర్జీ రిలేటెడ్ స్టాక్స్లో నెగిటివ్ సైడ్ కరెక్షన్ అయితే కనిపించింది. అది రైట్ నో మీరు క్లియర్గా చూస్తున్నారు కూడా. డెలివరీ రిలేటెడ్ స్టాక్స్లో కూడా ఫాలో అయితే మాత్రం వస్తుంది, అది మీరు క్లియర్ కట్గా చూస్తున్నారు కూడా. అండ్ అదర్ వన్, ఈ ఇష్యూస్ ఇంకా కంటిన్యూ అవుతాయని చెప్పడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. ఈరోజు నేను ట్రంప్ ఇన్సూరెన్సెస్ మీద ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో, అంటే సింపుల్ చెప్పాలంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని ఇరాన్ వచ్చేసరికి బ్లాక్ చేసింది. బ్లాక్ చేయడం అంటే ఏం లేదండి, ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లోని ఎవరైనా కానీ ఆయిల్ తీసుకురావడానికి, ఏ కంపెనీ అయినా కానీ వేరే దేశాలకు ఆయిల్ పంపించడానికి మా రూట్ నుంచి మీరు కానీ ఆయిల్ పంపిస్తే మాత్రం డెఫినెట్గా ఆ షిప్స్ని కాల్చి పారేస్తామని చెప్పి ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అలాంటి టైంలోని ట్రంప్ ఒకటి చెప్పాడు, ఏదైనా కానీ షిప్ కాలిపోతే మాత్రం నేను ఇన్సూరెన్స్ ఇస్తాను, మీరు తీసుకెళ్ళండి అని. అలా తీసుకెళ్ళండి అని ఇన్సూరెన్స్ ఇస్తానని కమిట్మెంట్ ఇచ్చినా కానీ ఏ షిప్ కూడా ప్రెజెంట్ రైట్ నో ఆ రూట్ నుంచి వెళ్ళలేదు. ఒక్క షిప్ కూడా రూట్ నుంచి అయితే మాత్రం వెళ్ళలేదు. అది మార్కెట్స్కి ఇప్పుడు బిగ్గెస్ట్ కన్సర్న్ రేజ్ చేస్తుంది. ట్రంప్ ఇన్సూరెన్స్ ఇస్తానని చెప్పినా కూడా షిప్స్ వెళ్ళలేదంటే ఎంత భయాందోళనకి మార్కెట్స్ గురవుతున్నాయి మీరు చెక్ చేసుకోండి. దట్ ఈజ్ అన్ అనదర్ పాయింట్. అంటే ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే గ్లోబల్ సినారియోస్ని అర్థం చేసుకుంటే మార్కెట్స్కి ఎప్పుడు సాల్వ్ అవుతుంది అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఎప్పుడు అంటే ఏ రీజన్ సార్ట్ అవుట్ అయితే క్లారిటీ వస్తుందని మీకు అర్థమవుతుంది. ఎల్పిజి బ్లాక్ అయిపోయింది, సేమ్ టైం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లోని ట్రంప్ ఇన్సూరెన్స్ ఇస్తారన్న కూడా ఎవరు కూడా కేర్ చేయట్లేదు. అండ్ అనదర్ వన్ ఇంకోటి ఏంటంటే నేను ఒక న్యూస్ అప్డేట్లో చూశాను, ఇరాన్ వాళ్ళు నాటో డిఫెన్స్ మీద అటాక్ చేస్తున్నారని. గుర్తుపెట్టుకోండి, యూఏఈ మీద అటాక్ చేసిన యూఏఈ ఎందుకు రియాక్ట్ అవ్వలేదో మీకు డౌట్ వచ్చిందా? మీకు నిజంగానే డౌట్ వచ్చే ఉంటుంది. టర్కీ అనే ప్లేస్లోని యుఎస్ డిఫెన్సెస్ ఉన్నాయి, వాటి మీద అటాక్ చేసినా కానీ ఎందుకు టర్కీ రియాక్ట్ అవ్వట్లేదు? అంటే టర్కీ అనేది నాటో కంట్రీకి సంబంధించింది, నార్త్ అట్లాంటిక్ ఆర్గనైజేషన్స్కి సంబంధించిన కంట్రీయే. మరి ఎందుకు వాళ్ళందరూ రియాక్ట్ అవ్వలేదు? కారణం ఏంటో తెలుసా? యూఏఈ వీళ్ళందరూ రియాక్ట్ అయితే వాళ్ళకి డబ్బులు నష్టం. ఒక మిసైల్ని తిరిగి ఇరాన్ మీద యూజ్ చేయాలంటే మాత్రం చాలా డబ్బులు నష్టపడతాయి, అవునా కదా? ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఇరాన్ వాళ్ళు కూడా యూఏఈ మీద అటాక్ చేయట్లేదండి. యూఏఈలోని ఉన్న యుఎస్ ఎయిర్ బేసెస్ ఏవైతే ఉన్నాయో, యూఏఈ వచ్చేసరికి ఏం చేస్తుందంటే యూఎస్కి మా కంట్రీలో కొన్ని ల్యాండ్స్ ఇస్తాం మీకు, అందులో మీ ఎయిర్ డిఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని పార్క్ చేసుకోండి, మా దగ్గర నుంచి వాళ్ళ మీద అటాక్ చేయండి అని చెప్పింది. మీ ప్లేస్లోని నువ్వు పార్క్ చేసుకోవడానికి ఇస్తావా అని చెప్పి మీ ప్లేస్లో ఏ ప్లేసెస్ అయితే ఇచ్చావో ఆ ప్లేసెస్ మీద ఇరాన్ అటాక్ చేస్తానని చెప్తుంది. ఆ ప్లేసెస్ మీద అటాక్ చేసింది, వేరే ప్లేసెస్ మీద అటాక్ చేయలేదు. మరి మీరు అనొచ్చు ఆరామ్కో రిఫైనరీ మీద ఎందుకు అటాక్ చేశారని చెప్పి. ప్రెజెంట్ రైట్ను యూఏఈ కూడా ఒక గుణపాఠం చెప్పాలని చెప్పి అటాక్ చేశారు. మరి యూఏఈ రియాక్ట్ అవ్వాలనంటే ఇప్పుడు రైట్ను రియాక్ట్ అయితే కొంచెం వేల డబ్బులు ఖర్చు అవుతాయి. అలాంటి బదులు యూఎస్ ఆల్రెడీ రెస్పాండ్ అవుతుంది కదా, కామ్గా ఉంటే వాళ్ళు చూసుకుంటారు. మనకి లాస్ వచ్చింది ఏదైనా ఉంటే యూఎస్ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు అని యూఏఈ ఇన్వాల్వ్ అవ్వలేదు. నాటో కంట్రీస్ కూడా అదే చేస్తుంది. ఇరాక్ మీద నుంచి వెళ్ళి టర్కీ మీద అటాక్ చేసినా కానీ టర్కీ ఎయిర్ డిఫెన్స్ దాన్ని స్టాప్ చేసి ఇరాన్ యొక్క మిసైల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేయగలిగింది. కానీ నాటో కంట్రీస్ అయితే మాత్రం ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. యూట్యూబ్ థంబ్నైల్స్ చూసి, యూట్యూబ్ వీడియోస్ చూసి మీరు కంగారు పడద్దు. నాటో కంట్రీస్ ఇన్వాల్వ్ అయినా, యూఏఈ ఇన్వాల్వ్ అయినా ఇది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఎందుకో తెలుసా? అన్ని దేశాలు ఒకటే ఇరాన్ మీద అటాక్ చేసినప్పుడు ఇరాన్కి 40% ఆయిల్ అనేది చైనా దగ్గర నుంచి వస్తుంది. డెఫినెట్గా చైనా ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది. ఆ టైంలోనే ప్రపంచ యుద్ధంగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే వేరే దేశాలు ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఒకటి వాళ్ళ ఎకానమిక్ పరంగా ఆలోచించుకొని, రెండు యుఎస్ చూస్తుంది, ఇజ్రాయెల్ చూస్తుంది కదా, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని ఆల్రెడీ వాళ్ళు అయితే మాత్రం స్టాప్ అయ్యారు. ఇది ప్రపంచ యుద్ధానికి దారి తీయడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి అంటిల్ అన్లెస్ ఇరాన్కి ఒక పెద్ద దేశం సపోర్ట్ చేసినంత వరకు. ఇరాన్కి కానీ ఏదైనా ఒక పెద్ద దేశం సపోర్ట్ చేస్తే నిజంగానే World War III స్టార్ట్ అవుతుంది. స్టాక్ మార్కెట్లో బిగ్ క్రాష్ కనపడుతుంది. ఆ క్రాష్ అనేది కోవిడ్ లాంటి క్రాష్ కన్నా చాలా సివియర్గా ఉంటుంది. అది మాత్రం రాసి పెట్టుకోండి. అట్లాంటిది
అయితే మాత్రం జరగదనేది నా ఒపీనియన్. మేబీ ఉంటే మాత్రం మనం చెప్పలేం కదా ఎప్పుడు ఏ దేశం ఎలాంటి కండిషన్లో తీసుకొస్తుందని. నిజంగానే ఫాల్ చేసే అవకాశాలు అయితే మాత్రం ఉంటాయి. టర్కీ మీద ఇప్పుడు ప్రెజెంట్ రైట్న యూఎస్ ఎయిర్ బేసెస్ మీద అటాక్ చేసింది. యూఎస్ పాలెట్ డిఫెన్స్ పరంగా కంట్రోల్ చేయగలిగారా తప్ప నాటో కంట్రీస్ ఏవి కూడా రియాక్ట్ అవ్వలేదని అయితే మాత్రం ప్రెజెంట్ రైట్న అయితే మాత్రం చెప్తుంది. ఆన్ ద అదర్ సైడ్ నేను కొన్ని అప్డేట్స్ చూశాను. ఇరాన్ వచ్చేసరికి ఈ వార్ మీద కొన్ని అప్డేట్స్ చేశారు. ఇరాన్ ప్రెజెంట్ రైట్ను ఏదైతే ఈ వార్ మీద అప్డేట్ చేశారో దాని గురించి మీ అందరికీ ఒకటి చెప్పాలి. ఐఏఈఏ అంటే సింపుల్ చెప్పాలనుకుంటే ఇంటర్నేషనల్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు అయితే మాత్రం ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేస్తుంది, అందుకే యుఎస్ ఇజ్రాయెల్ వాళ్ళు అటాక్ చేస్తున్నారని వచ్చే న్యూస్ని ఐఏఈఏ వాళ్ళు కొట్టి పారేశారు. ఇరాన్ దగ్గర అయితే మాత్రం ప్రెజెంట్ రైట్న న్యూక్లియర్ వెపన్స్ యురేనియం ఎన్రిచ్మెంట్తో అయితే రెడీ చేస్తున్నారనే న్యూస్ నిజమే, కానీ 50% కూడా మోస్ట్లీ కంప్లీట్ అవ్వలేదు. దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని అయితే మాత్రం ప్రెజెంట్ రైట్నో ఐఏఈఏ వాళ్ళు అయితే మాత్రం చెప్పేశారు. సో అంటే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అని అడ్డు పెట్టుకొని ఏదైతే యుఎస్ ఇజ్రాయెల్ అటాక్ చేస్తుందో అది వాస్తవాల ప్రకారంగా చూసుకుంటే 50% మాత్రమే రైట్, 50% రాంగ్ అని ఐఏఈఏ వాళ్ళు అయితే మాత్రం తేల్చి చెప్పేశారు. సో ఇక్కడ వరకు మీకు క్లియర్ కట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సిచ్యువేషన్ అంతా కూడా అర్థమైంది అనుకుంటున్నా. నా మార్కెట్ క్రాష్ అనేది కంటిన్యూ అవుతుందా? నా సిచ్యువేషన్ ప్రకారంగా అయితే మాత్రం స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ ఇప్పటికీ బ్లాక్ అయ్యి ఉంది కాబట్టి ఆయిల్ రిలేటెడ్గా మొత్తం కూడా ప్రెజర్ అయితే కనపడుతుంది. రష్యా ఇస్తానని చెప్పినా ఇండియా దగ్గర రిజర్వ్స్ ఉన్నా కానీ డెఫినెట్గా ఆయిల్ మీద గ్లోబల్ ప్రైజెస్ పరంగా మోస్ట్లీ ప్రెజర్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఫియర్ కూడా ఉంటుంది కాబట్టి అండ్ ఫాల్ అయితే మాత్రం కనపడుతుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఇంకోటి ఏంటో తెలుసా? ప్రెజెంట్ రైట్నో గ్లోబల్ సిచ్యువేషన్స్ పరంగా థర్డ్ కంట్రీ ఎక్కడ ఇన్వాల్వ్ అవుతుంది అనే భయంతోనే మార్కెట్ ఫాల్ అవుతున్నాయి. ఆ భయం ఇంకా కూడా కమింగ్ డేస్లో ఉంటుంది ఈ వార్ కానీ స్టాప్ అవ్వకపోతే. సో అందుకే మార్కెట్స్లో అయితే మాత్రం ఈ నెగిటివ్ సరే అనేది కంటిన్యూ అవుతుందని మనం చెప్పడానికి. మేబీ ఈరోజు రాత్రికి కానీ లేకపోతే రేపు ఎర్లీ మార్నింగ్ కానీ ఏదైనా కానీ ఇష్యూస్ కంట్రోల్లోకి వస్తున్నాయని అనుకుంటే మాత్రం మార్కెట్లో హెవీగా షార్ట్ కవరింగ్ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, లాంగ్ బిల్డప్ కాదు, షార్ట్ కవరింగ్. ఎందుకో తెలుసా? లాస్ట్ 3 రోజుల నుంచి మార్కెట్స్లో షార్ట్ బిల్డప్ క్రియేట్ అయింది కాబట్టి మేబీ షార్ట్ కవరింగ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల మనం షార్ట్ కవరింగ్ చూడడానికి చాలా హై రీజన్స్ అయితే మాత్రం ఉంటాయి. సో దిస్ ఈజ్ అన్ అనదర్ పాయింట్. ఈ 3 పాయింట్లు మీకు అర్థమయ్యే ఉంటాయి. నా ఇప్పుడు ఏ స్టాక్స్ కొనుక్కుంటే బెటర్? నేను మీ అందరికి ఒకటే చెప్తానండి. మార్కెట్స్ ఎప్పుడైనా అంటే మీరు ఏ స్టాక్ అయినా తీసుకోండి, ఫేవరబుల్ స్టాక్స్. నేను ఎప్పుడైనా ఒకటే చెప్తాను, మార్కెట్లోని బిగ్ లీడర్గా ఉన్న స్టాక్స్ని ఎప్పుడైనా తీసుకోండి. లైక్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే, ఈ స్టాక్సే కొనాలని అంటే నేను సింపుల్గా ఇంకోటి కూడా చెప్తాను. నాది సెబీ రీసెర్చ్ అనలిస్ట్ సర్టిఫికేట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదండి. ఇంకొక 20 days టైం పడుతుంది. ఐ డోంట్ నో, ప్రతి ఒక్కరికి కూడా 4 నెలల్లో వచ్చేస్తుంది. కానీ ఎందుకు మనకి ఎక్కువ టైం పడుతుందో నాకు అర్థం కావట్లే. బీఎస్సీ అప్రూవల్ కూడా వచ్చేసింది. సెబీ అప్రూవల్ రావడానికి నాకు తెలిసి ఫస్ట్ సినారీలో 1 month. అది వస్తే డైరెక్ట్గా మీ ముందు నేను వీడియోలోకి వచ్చి ఈ స్టాక్ బెటర్ అని డైరెక్ట్గా చెప్తాను. అంతవరకు నేను జస్ట్ ప్రాబబిలిటీ ప్రకారంగా చెప్పాలి, అది సెబీ రూల్స్. అందుకోసం నేను ప్రాబబిలిటీ ప్రకారంగా చెప్తాను. ఎప్పుడైనా మీరు ఏదైనా స్టాక్స్ని తీసుకోవాలనుకుంటే అది మార్కెట్ లీడర్ అయ్యి ఉండాలి, లేకపోతే అది మోనోపోలీ అయ్యి ఉండాలి, లేదా అది గ్లోబల్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ మీద ఎక్కువగా ఆధారపడకుండా ఉండాలి. 4 వచ్చేసరికి ఆ స్టాక్ ఇంతకుముందు న్యూస్ అప్డేట్స్లోని నెగిటివ్ సైడ్ కరెక్షన్ వచ్చినా రికవరీ అయిపోయిందని హిస్టారికల్ పరంగా మీకు రిజల్ట్స్ చూపిస్తే మీరు తీసుకోండి. ఎగ్జాంపుల్స్ చెప్పండి, గాల్లో మేడలు కట్టద్దని మీరు అనొచ్చు. ఎగ్జాంపుల్స్ చెప్తాను. లెట్స్ సే ఎగ్జాంపుల్, టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్ తీసుకోండి. మార్కెట్ ఇంతలా క్రాష్ అవుతున్నా ఆ స్టాక్ ఎంత క్రాష్ అయిందో చెప్పండి? 1.5% అయినా. అంటే గ్లోబల్ మార్కెట్స్ ఎంత నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నా కానీ అతి తక్కువగా నెగిటివ్ సైడ్ కరెక్షన్ అయ్యే స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్నాయి వాటిని ఐడెంటిఫై చేయండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్ట్రాటజీ. మీరు స్టాక్స్ పిక్ చేసుకోవాల్సింది. సెకండ్ వన్, ఏ స్టాక్స్ అయితే మోనోపోలీ ఉంటాయో ఎగ్జాంపుల్ చెప్తాను. సిడిఎస్ఎల్ స్టాక్ తీసుకోండి, ఇండిగో స్టాక్ తీసుకోండి. ఏవియేషన్లో ప్రెజెంట్ రైట్నో ఇండిగో మార్కెట్ షేర్ ఎక్కువే కదా, ఇండిగో తీసుకోండి. ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో ఇట్లా ఏవైతే మార్కెట్ షేర్స్ ఎక్కువగా ఉంటాయో అవి ప్రెజెంట్ రైట్నో గ్లోబల్ అన్సర్టెనిటీస్ బాల్ అనేటప్పుడు పడతాయి. కానీ ఆ స్టాక్స్ అన్నీ కూడా మళ్ళీ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లైక్ కేఫిన్టెక్ కానీ, క్యామ్స్ కానీ, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా. అలాంటి కంపెనీస్ మీరు తీసుకుంటే డెఫినెట్గా మీకైతే హెల్ప్ అవుతుంది. దట్ ఈస్ ద సెకండ్ సినారియో. థర్డ్ వన్ వచ్చేసరికి జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల మార్కెట్స్ క్రాష్ అవుతునేటప్పుడు మళ్ళీ రీకవరీ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోండి. ఫోర్త్ వన్, లోకల్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మీద ఎక్కువగా ఇండియాలో డొమెస్టిక్ బిజినెస్ మీద ఎక్కువగా ఆధారపడి ఇంటర్నేషనల్ పరంగా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మీద ఎక్కువ ఆధారపడకుండా ఉన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేసుకోండి, డెఫినెట్గా హెల్ప్ అవుతాయి. ఫిఫ్త్ వన్ ఇంకోటి కూడా మీకు చెప్పాలి. ఫార్మా ఏం జరిగినా కానీ మీకు రిజల్ట్ వాటి గ్రోత్ అయితే ఉంటుంది. ఎఫ్ఎంసీజీ ఏం జరిగినా వాటి గ్రోత్ అయితే మాత్రం ఉంటుంది. 3 ఇంకోటి ఏంటంటే ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం
సెక్యులర్ ట్రెండ్స్ లైక్ సోలార్ రిలేటెడ్గా, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్గా, ఈవీ రిలేటెడ్గా ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకోండి. ఇలాంటి కైండ్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ఉన్న స్టాక్స్ని మీరు తీసుకోగలిగితే డెఫినెట్గా మీకైతే హెల్ప్ అవుతుంది. ఓకే, ఐ హోప్ ఇక్కడ వరకు మార్కెట్ అనాలిసిస్ సేమ్ టైం మీ వ్యూ నేను చెప్పే వ్యూ పాయింట్స్ కూడా మీకు హెల్ప్ అయ్యని నేనైతే అనుకుంటున్నాను. నా నెక్స్ట్ వన్, ఈరోజు సిల్వర్ ఈటీఎఫ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్ అన్నీ కూడా నాకు హెవీగా ఫాల్ అయితే వచ్చినాయి. లైక్ సడన్గా మీరు ఒకసారి స్క్రీన్లో చూస్తే ఈరోజు అన్ని ఇండైసెస్ కూడా 2%, 3% క్రాష్ అయినాయి. కానీ కొంచెం కిందకి వెళ్ళి చూస్తే సిల్వర్ బీస్ ఏమో 7% ఫాల్ అయింది, గోల్డ్ బీస్ 3% ఫాల్ అయింది. ఇదంతా కూడా నేను మార్నింగ్ ప్రీ మార్కెట్లోనే చెప్పాను. గైస్, మన డీమ్యాట్ అకౌంట్స్లో సింపుల్ చూసుకుంటే సాటర్డే అండ్ సండే హాలిడే వల్ల సాటర్డే అండ్ సండే రియాక్ట్ అయిన ప్రైజెస్ అనేది మండే రియాక్ట్ అవుతుంది. ఇలా రియాక్ట్ అయ్యే ప్రాబబిలిటీస్ని మీరు తగ్గించుకోవాలనుకుంటే నేను కింద డెల్టా ఎక్స్చేంజ్ రెఫరల్ లింక్ ఇస్తున్నాను, మీరు క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అందులో గోల్డ్లో 24/7 మీరు ఎప్పుడైనా ట్రేడ్ చేయొచ్చు. ప్యాక్స్ జీ యూఎస్జీ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు అందులో ట్రేడ్ చేసుకోవచ్చు. 50 టైమ్స్ లెవరేజ్ వస్తుంది. మీరు ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఎక్స్పైరీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు హోల్డ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఎప్పుడైనా హోల్డ్ చేసుకోవచ్చు, ఎంతవరకైనా ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే గోల్డ్ అండ్ సిల్వర్లో లాస్ట్ 2 డేస్లో ఎందుకు పడిందంటే దుబాయ్ దగ్గర నుంచి బులియన్ మార్కెట్స్ పరంగా బిస్కెట్స్ అనేది ఇండియాకి అయితే మాత్రం వస్తాయి. ప్రెజెంట్ రైట్ నో దుబాయ్ దగ్గర నుంచి ఏదైతే ప్రెజెంట్ రైట్ నో యూఏఈ దగ్గర నుంచి గోల్డ్ 24 క్యారెట్స్ గోల్డ్ ఏదైతే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ నుంచి వస్తుందో రైట్ నో దుబాయ్లోని ఒక డేకి 1200 నుంచి 1300 ఫ్లైట్స్ ఆపరేట్ అయ్యే దుబాయ్ ఈరోజు రైట్ నో 10 నుంచి 15 ఫ్లైట్స్ మాత్రమే ఆపరేట్ అవుతున్నాయి. అంత డిఫికల్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది. అందుకే ఈ గోల్డ్ యొక్క ఇంపోర్ట్ అనేది ఇండియాకి ఆగిపోయింది. ఇండియాలోని ప్రెజెంట్ రైట్ నో ఫెస్టివ్ సీజన్ కూడా ఉంది. మేబీ గోల్డ్ షార్టేజ్ వస్తుందేమో అన్న రీజన్తో ముందుగానే లాస్ట్ 2 డేస్లో కరెక్షన్ అయితే వచ్చింది. ఈవెన్ సిల్వర్ పరంగా కరెక్షన్ వచ్చింది. సిల్వర్ అనేది నేను ఒక న్యూస్ అప్డేట్లో కూడా చూశాను. ఆ న్యూస్ అప్డేట్స్లో నేను చూసిన దాని ప్రకారంగా అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నో సిల్వర్కి ఆల్మోస్ట్ అంటే బేసిక్గా ఇక్కడ చూడండి, బెహ్రెయిన్, ఖటార్, సౌదీ అరేబియా, యూఏఈ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 8% అల్యూమినియం అవుట్పుట్ కూడా ఉంది. ఆన్ ద అదర్ సైడ్ కొంచెం మెటల్ పరంగా కూడా ఎక్కువగా అవుట్పుట్ కూడా ఉందని చెప్తున్నారు. దానివల్లనే ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో సిల్వర్ అండ్ గోల్డ్లో అయితే మాత్రం లిటిల్ బిట్ కరెక్షన్ వచ్చింది. కానీ ఈ రోజు అయితే మాత్రం రికవరీ అవుతూ గోల్డ్ 1.6, సిల్వర్ 3% అయితే పాజిటివ్ సైడ్ రికవరీ అయితే అయింది. బట్ కాకపోతే గోల్డ్ అండ్ సిల్వర్తో కంపేర్ చేసుకుంటే సిల్వర్ చాలా వాలటైల్గా ఉంటుంది, గోల్డ్ అయితే మాత్రం పెరుగుతుంది. యుద్ధ వాతావరణం కల్పించినంత వరకు మోస్ట్లీ గోల్డ్ పెరిగే అవకాశాలే ఉంటాయి. అండ్ ఆ తర్వాత మోస్ట్లీ గోల్డ్లో కూల్ ఆఫ్ కనపడుతుంది. గుర్తుపెట్టుకోండి, యుద్ధ వాతావరణాలు కనిపించినప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్లో పెరుగుతుంది. అలా అని చెప్పి మీరు ట్రాప్ అయిపోయి గోల్డ్ని లాంగ్ టర్మ్కి కొనద్దు. మీరు కొనుక్కునేటట్టు ఉంటే ఫర్దర్గా పడుతుంది. ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా కంట్రోల్లోకి వస్తాయి. ఇవి కంట్రోల్లోకి రాకుండా ఏ రోజు లేదు. వరల్డ్ వార్ 1 అయింది, కంట్రోల్లోకి రాలేదా? వరల్డ్ వార్ 2 అయింది, కంట్రోల్లోకి రాలేదా? రష్యా ఉక్రెయిన్ వార్ అయింది, కంట్రోల్లోకి రాలేదా? ఇండియా పాకిస్తాన్ వార్ అయింది, కంట్రోల్లోకి రాలేదా? అలానే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ వార్ అవుతుంది, అది కంట్రోల్లోకి వస్తుందా లేదా? ఇట్లాంటి కైండ్ ఆఫ్ వార్స్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. యూఎస్ కాదు కదా, దానికి మించిన కంట్రీ ఏది ఇన్వాల్వ్ అయినా కంట్రోల్లోకి వస్తాయి. సో గోల్డ్ ప్రైజెస్, సిల్వర్ ప్రైజెస్ పెరిగిపోతుంటాయి. ఇక్కడితో నేను మరి ట్రాక్ చేయలేను, ఇదే నాకు ది ఎండ్ అని మీరు అనుకుంటే మాత్రం డెఫినెట్గా ట్రాప్ అయిపోతారు. దాని గురించి మీరు వరీ అవ్వద్దు అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, పర్సనల్గా నేను మీకు చెప్తున్నాను. నా స్టాక్స్ పరంగా చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ పరంగా మాట్లాడాలి. ఫస్ట్ వన్ ఎల్ఎన్టీ. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎల్ఎన్టీ స్టాక్ పడుతుంటే ఆపర్చునిటీగా తీసుకోండి. ఎందుకో తెలుసా? ఎల్ఎన్టీకి యూఏఈలోని అండ్ అలానే సమ్ అదర్ అంటే కంప్లీట్ యూఏఈలో అయితే మాత్రం బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్స్, లార్జ్ స్కేల్ అర్బన్ ప్రాజెక్ట్స్ లాంటివి అన్నీ కూడా సౌదీ అరేబియా, యూఏఈలో అయితే మాత్రం ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఇంపాక్ట్ పడతాయనే రీజన్తో ఎల్ఎన్టీలో అయితే ఫాలో అవుతుంది. అయితే పాయింట్ వచ్చేసరికి ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో లాస్ట్ 5 డేస్ నుంచి ఏదైతే ఆపరేషన్ స్టాప్ అయినా దీనివల్ల 2% వరకు రెవెన్యూ ఎఫెక్ట్ అవుతుందని చెప్తున్నారు. కానీ ఎల్ఎన్టీ దాన్ని ఈజీగా రికవరీ చేయగలదు వన్స్ ఆపరేషన్స్ మొదలైతే మాత్రం. మేబీ ఈ క్వార్టర్లీలో వాళ్ళకి ఎర్నింగ్స్ తక్కువ రావచ్చు, కానీ ఈ వార్ కంట్రోల్ అయితే మాత్రం డెఫినెట్గా వాళ్ళు అనుకున్న ప్రాజెక్ట్స్ని కంటిన్యూ చేయగలుగుతారు. అదొక బిగ్ పాజిటివ్గా మారే అవకాశాలు ఉంటాయి. ఎల్ఎన్టీ ఎంత ఫాలో వచ్చినా ఆపర్చునిటీగా తీసుకోవడానికి ప్రయత్నించండి. ఈవెన్ నిఫ్టీ మెటల్ ఇండెక్స్ కూడా ఫాలో అవడానికి లాస్ట్ 2 డేస్లో సిల్వర్లో హెవీ ఫాల్ రావడంతో బికాస్ ఆఫ్ ద సప్లై ఫియర్, కన్సర్న్స్, వీటన్నిటి వల్ల ప్రెజెంట్ రైట్ నో మెటల్ స్టాక్స్ కూడా హెవీ ఫాలో వచ్చింది. కానీ మెటల్ స్టాక్స్ పరంగా అయితే మాత్రం ఎంత ఫాలో వస్తే అంత బెటర్, ఎందుకంటే రీసెంట్ డేస్లో బాగా ఓవర్ వాల్యుయేషన్లోకి వెళ్ళింది కాబట్టి ఫాలో వస్తే బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. నెక్స్ట్ వన్, లెన్స్కార్ట్ కంపెనీ ఈరోజు పాజిటివ్ సైడ్ మూవ్ అవడానికి ట్రై చేస్తుంది కదా, దానికి రీజన్ గోల్డ్మ్యాన్ సాచ్ వాళ్ళు లెన్స్కార్ట్ మీద రికమెండేషన్ పరంగా బై టార్గెట్ ఇస్తూ అండ్ బై రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 635 పెంచారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం లాంగ్ టర్మ్ రన్వేలో
కాంపిటీషన్ పరంగా చూసుకుంటే లెన్స్కార్ట్ ఒక స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తుందని కూడా చెప్తున్నారు. లెన్స్కార్ట్కి ఒక బిగ్ బ్రాండ్స్ కూడా టైఅప్ అవుతున్నాయని, దీనివల్ల వాళ్ళ రెవెన్యూ పెరగడానికి అవకాశాలు ఉంటాయని చెప్తూ గోల్డ్మ్యాన్ సాచ్ వాళ్ళు ఈ కంపెనీ మీద టార్గెట్ ప్రైస్ని అప్సైడ్ ఇచ్చామని చెప్తున్నారు. డీమార్ట్ కంపెనీ ఈరోజు హయ్యర్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి ట్రై చేస్తుంది కదా, కానీ డీమార్ట్ కంపెనీ లోవర్ సైడే క్లోజ్ అయింది. సో దానికి ఉన్న మేజర్ రీజన్ హెచ్ఎస్బీసీ వాళ్ళు ఈ కంపెనీ మీద వాళ్ళ రికమెండేషన్ని రెడ్యూస్ చేస్తూ టార్గెట్ ప్రైస్ని 3,500కి తగ్గించారు. బికాజ్ డిస్కౌంట్స్ చాలా ఎక్కువగా ఇస్తున్నారని. సెకండ్ వన్, స్టోర్ ఎడిషన్స్ వీళ్ళు చేస్తున్నా కానీ చాలా స్లోగా చేస్తున్నారు. అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా స్టోర్ ఎడిషన్స్ కూడా చేయట్లేదు. అండ్ అంతేకాదు ప్రెజెంట్ రైట్నో కంపెనీ జనవరి 2026కి న్యూ సీఈఓ ఏదైతే వస్తారని చెప్పారో దాని మీద ఒక క్లారిటీ కూడా ఇవ్వలేదు. అందువల్ల మేము టార్గెట్ ప్రైస్ని రెడ్యూస్ చేశామని డీమార్ట్ మీద అయితే మాత్రం నెగిటివ్ రేటింగ్ ఇచ్చారు. డెలివరీ మీద అయితే మాత్రం మోర్గన్ స్టాన్లే వాళ్ళు ఈక్వల్ వెయిట్ రికమెండేషన్ ఇస్తూ లాస్ట్ టైం 445 టార్గెట్ ప్రైస్ ఇస్తే ఈసారి 470కి ఇచ్చారు. బికాజ్ డెలివరీ పరంగా ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో వార్ సిచ్యువేషన్స్లో ఈ స్టాక్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చు, కానీ ఫర్దర్గా అయితే మాత్రం స్టాక్లో మంచి గ్రోత్ కనపడుతుంది, మంచి రెవెన్యూలో కనపడుతుంది అని కూడా చెప్తున్నారు. గ్రో కంపెనీ ఈరోజు నెగిటివ్ సైడ్ వచ్చిన జేపీ మోర్గన్ వాళ్ళు ఈ కంపెనీ మీద ఓవర్ వెయిట్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 210కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం ఏదైతే కాంపిటీషన్ పరంగా ఉందో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మార్కెట్ షేర్ పెంచడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఇంకోటి ఏంటంటే ప్రెజెంట్ రైట్నో క్రాస్ సెల్లింగ్ క్రెడెన్షియల్స్ కూడా ఎక్కువగా పెరుగుతున్నాయని కూడా చెప్తున్నారు. అందుకే గ్రో కంపెనీ మీద పాజిటివ్ రేటింగ్ ఇచ్చామని క్లారిటీగా అప్డేట్ అయితే ఇచ్చారు. హోప్ క్లియర్ కట్గా నేను చెప్పిన డేటా పాయింట్స్ ఇచ్చిన అనాలిసిస్ ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.